సమాజంలో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆదుకోవాలని సామాజిక కార్యకర్త తెలగమల్ల యాదగిరి కోరారు. గురువారం నల్గొండ మండలంలోని దండంపల్లి గ్రామంలో నిరుపేద అయిన బాతుక మల్లమ్మ కుటుంబానికి జై భీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం, 1000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడారు. గురువారం నల్గొండ మండలంలోని దండంపల్లి గ్రామంలో నిరుపేద అయిన బాతుక మల్లమ్మ కుటుంబానికి జై భీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం, 1000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త యాదగిరి మాట్లాడుతూ, దండంపల్లి గ్రామంలో రాజు అనే వ్యక్తి ఇటీవల మృతి చెందారని, దీంతో వారి పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్న సందర్భంలో ఆ పిల్లల నాయనమ్మ అయిన బాతుక మల్లమ్మ పిల్లలను సాగలేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలిపారు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న జై భీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి ఆ కుటుంబానికి 50 కేజీల బియ్యం సెటర్, 1000 రూపాయల నగదును అందజేయడం అభినందనీయమన్నారు. సమాజంలో ఉన్న నిరుపేదలకు సేవ చేసేందుకే స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. నిరుపేద కుటుంబానికి సహాయం అందజేసిన జై భీమ్ సేవా సంస్థ నిర్వాహకులు ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందుకు కొనసాగించాలని, ఇలాంటి కార్యక్రమంలో చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చింత పరశురాములు, ఉపాధ్యక్షులు ఎం వీరయ్య, జనరల్ సెక్రటరీ విజయ్, జాయింట్ సెక్రటరీ నాగరాజు, కోశాధికారి గిరి, కార్యదర్శి రాము, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నాగయ్య, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దండంపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పడినటువంటి జై భీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి పేదవారికి సహాయంగా బాత్క రాజు వాళ్ళ కుటుంబానికి, ఆ రాజు చనిపోయిండు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళ నాయనమ్మ వాళ్ళను సాకలేక ఇబ్బంది పడుతూ అనేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ పేద కుటుంబానికి జై భీమ్ యూత్ వాళ్ళు తన వంతు సహాయంగా ఈరోజు ఒక 50 కిలోల రైసు, ఒక అబ్బాయికి ఒక సెటరు, ఒక 1000 రూపాయల ఆర్థిక సహాయము అందించారు. సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం సేవ చేయడానికి మానవతా దృక్పథంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మునుముందు చేయాలని, ఈ సంఘము ఈ గ్రామ స్థాయిలోనే కాక ఇంకా అభివృద్ధి చెంది పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ చాలా గొప్ప పేరు సంపాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మనం ఎన్ని డబ్బులు ఉన్నప్పటికీ కూడా సహాయం చేసేటువంటి గుణం అనేది అందరిలో ఉండదు. సహాయం చేసేటువంటి గుణం కలిగిన వారంతా కూడా ఒక సంఘంగా ఏర్పడి ఈ సహాయం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ వీళ్ళను ఆదర్శం చేసుకొని మునుముందు ఇంకా అనేక సంఘాలుగా ఏర్పడి చాలామంది కూడా ఈ సంఘాన్ని ఆదర్శం చేసుకొని వాళ్ళు కూడా గొప్పగా సంఘాలు స్థాపించి సమాజ హితం కోసము సమాజంలో ఉన్నటువంటి ఈ పేదవాళ్ళకు సహాయం చేసేందుకు కూడా దోహదపడాలని ఈ సంఘాన్ని ఈ కార్యక్రమం చేసినందుకు అభినందిస్తూ ఇంకా ఎందరో ఇళ్ళని ఆదర్శం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.